నమస్కారం. ఇక్కడికి మా యొక్క జిల్లాల ఏపీజేఏసీ జిల్లాలలో ఏం సమస్యలు ఉన్నాయి వాటిని మా సార్ దృష్టికి అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఏపీఆర్ఎస్ఏ స్టేట్ చైర్మన్ గారు బొప్పరాజు గారు నిన్న ఏపీఆర్ఎస్ఏ జరిగింది తహసీల్దార్లతో. తర్వాత ఈరోజు జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా వచ్చారు. చాలా వరకు అందరికి కూడా మా సమస్యలు ఎలా ఉన్నాయి వాటిని మేమైతే డైరెక్ట్గా నోటీసు తీసుకెళ్ళలేము కాబట్టి గవర్నమెంట్కి సార్ గారి ద్వారా మా ఇబ్బందులు ఏమున్నాయి వాటిని ఎలా ప్రజెంట్ చేయాలి అనేది చర్చించుకోవడం జరిగింది. ఇందాక నిన్న కూడా సారు మనము ఎట్లా ఉద్యోగం చేస్తున్నాము, గవర్నమెంట్ ఏమనుకుంటా ఉంది, మనం లోకల్గా ఏం ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం మనకు తెలియకుండానే కింద వాళ్ళు మన వల్ల మనం ఎంత సఫర్ అవుతున్నాము, వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు ఒక ఆఫీసర్ క్యాడర్లో ఉండిపోయి పైకే ఉంటున్నారు కానీ కింద లెవెల్ వాళ్ళని మానిటర్ చేసుకోలేకపోవడం వల్ల కూడా ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆ ఇబ్బందుల్ని ఓవర్కమ్ చేయాలంటే ఎలా చేయాలనేదాన్ని టిప్స్ కూడా చాలా చెప్పారు. నిన్న 3 గంటల కంటే ఎక్కువే, అసలు 10 అవుతున్నా కానీ ఎవరు కూడా టైం చూసుకోకుండా అంత ఇదిగా సార్ చెప్పే సజెషన్స్ కానీ అవి లోటుపాట్లు మేము ఏమైతే లోటుపాట్లు మా దగ్గర ఉన్నాయో వాటన్నిటి కూడా ఎత్తి చూపించడం జరిగింది. అలా చెప్పడం వల్ల మేమేమంటే ఉద్యోగం చేసేటప్పుడు కింద స్థాయి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మన చుట్టూ ఎట్లా ఉంటూ ఉన్నారు అనేది కూడా మాకు చాలా విశదీకరణగా చెప్పారు సారు. ఇట్లాంటివన్నీ కూడా అన్ని జిల్లాలకు తీసుకెళ్ళి చెప్పి మేము ఏమి ఇబ్బంది పడకుండా ప్రజలకి ఇప్పుడు కింద స్థాయి వాళ్ళు చేయడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎలా మనం ఉద్యోగం చేయాలి అనే విషయాలని చాలా కూలంకషంగా చెప్పారు మన బొప్పరాజు సార్ గారు. అలాగే మేము కూడా మాకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కూడా వాటన్నిటికీ గవర్నమెంట్ దృష్టికి తీసుకునేదానికి కూడా మేము కూడా రిప్రజెంట్ చేయడం ఉంది. అవన్నీ కూడా సార్ నోట్ చేసుకున్నారు. కాబట్టి మన బొప్పరాజు సార్ గారికి ఈ విషయంలో మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను 20 years నుంచి సర్వీస్ చేసినా కానీ ఎప్పుడు మా కింద ఏం జరుగుతుంది అనేది మాకు తెలియదు. మేము మామూలుగా అనుకుంటూ ఉంటాం కానీ మన పక్కనే ఉండే వాళ్ళు ఏం చేస్తున్నారని మనకు తెలియడం లేదనమాట. లోకల్గా మనం చూసుకొని ఎట్లా చేయాలి, ఏ విధంగా మనము కింద వాళ్ళని ఇబ్బంది పడకుండా మన పబ్లిక్ని ఎట్లా మనం సర్వ్ చేయాలి అనే విషయం మాత్రం చాలా నీట్గా చెప్పారు సారు. సార్ దానికి చాలా థ్యాంక్స్ సార్, మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు సార్.